మంచిర్యాల జిల్లాలో హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. 2 వీలర్ వాహనాల రద్దీ కూడా తగ్గింది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో హై టెంపరేచర్లపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా నిప్పుల కొలిమిలా మారుతుంది. ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతున్నాయి. ఇటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలో రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా మందమరిలోని NH 363 మంచిర్యాల టు ఇటు మహారాష్ట్ర వెళ్లే NH రోడ్డు పైన ఉన్నాము. చూడొచ్చు, మొత్తం రోడ్లన్నీ నిర్మానుషంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు ఆ విధంగా మండిపోతుండడంతో ఇటు కొంతమంది ముందస్తుగానే అలర్ట్ అయి పనులు త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనము ఈ రోడ్లను చూస్తే మొత్తం కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాదాపు ఇట్లా వారం రోజులుగా ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కనిపిస్తుంది. ఇటు పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల జిల్లాలో ఆరెంజ్ అలర్ట్కు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కావచ్చు, వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇటు మందమరిలో పక్కనే ఉన్నటువంటి OCP కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ప్రతి సమ్మర్లో ఉష్ణోగ్రతలు హై టెంపరేచర్గా నమోదవుతూ ఉంటాయి. ఈ OCP గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ ఎండ వేడికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింగరేణి అధికారులు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంచినీరు కావచ్చు, మజ్జిగ, అదేవిధంగా చలువ పందిలు లాంటి ఏసీ కూడా కార్మికులకు నీడ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా గత 4 రోజులుగా కంటిన్యూస్గా ఈ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో హై టెంపరేచర్లు అయితే నమోదవుతున్నాయి. 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రానున్న మరో 2-3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రయాణించే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా ఎండ దెబ్బ తగిలి చాలామంది మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రయాణికులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రత్యేకించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా తలకు ఈ టవల్స్ కావచ్చు, అదేవిధంగా కర్చీపులు కావచ్చు, ఎండవేడిమికి సన్ గ్లాసెస్ కావచ్చు, ఇట్లాంటి ప్రయాణం చేసేటప్పుడు ఎవరైతే ద్విచక్ర వాహనాలైనా ప్రయాణం చేస్తారో వారంతా కూడా ఈ చెవులకు కర్చీపులు, అదేవిధంగా హెల్మెట్లు ధరించి కూలుకు సంబంధించిన చుట్టుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎండవేడిమి తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండ దెబ్బ తగిలి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఇలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో ప్రతి సంవత్సరం కోల్బెల్ట్ ప్రాంతంలో 43 నుంచి 45, 46 వరకు కూడా ఉష్ణోగ్రతలు హై టెంపరేచర్లు కూడా నమోదవుతున్నాయి. ఇక ఇది ఏప్రిల్ నెలనే, మే నెలలో ఇంకా ఎండలు దంచుకొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఈ సింగరేణి ప్రాంత ప్రజలకు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైద్యులు కూడా ఇటు జిల్లా ఈ DMHO కావచ్చు, అదేవిధంగా డాక్టర్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా మొత్తము సోషల్ మీడియా వేదిక కూడా ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు అందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇట్లా మొత్తంగా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో దాదాపు 4 రోజులుగా కంటిన్యూస్గా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళకి 4వ రోజు కంటిన్యూస్గా ఆరెంజ్ అలర్ట్లో అయితే జిల్లా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం కొంచెం వర్షం వచ్చినట్టు చల్లదనాన్ని ఇచ్చింది తప్ప పెద్ద ఎత్తున ఇంకా ఉష్ణోగ్రతలు అయితే తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. మరో 3-4 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో వెదర్కి సంబంధించి హై టెంపరేచర్కి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా మందమరి నుంచి.